నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వృద్ధుల జంట హత్యల కేసులో నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్దన్ రావు జూన్ 25న గుంటూరులో జరిగే వైఎస్ షర్మిల పర్యటనను విజయవంతం చేయాలి తెనాలి అసెంబ్లీ కన్వీనర్ చందు సాంబశివుడు పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై అర్జీదారులు పలు వినతులను అర్జీల రూపంలో అందజేశారు. సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ తెలిపారు. ఫ్రంట్ లైనే చేయనోళ్ళు పడుతుంది. Breathing in the dance. 2, 3, 4. అదేవిధంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 9 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. నిర్ణీత సమయంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 9 అర్జీలు అందినాయి. అందులో 2 పట్టదారు పాస్ పుస్తకం రిలేటెడ్గా ఉన్నాయి. ఒక 2 గ్రీవెన్సెస్ తల్లికి వందనం అనే స్కీము వాళ్ళకి జమ కాలేదని, అట్లాగే వ్యవసాయ భూమి ఉండి కూడా రైతు సేవా కేంద్రం వద్ద ఇబ్బంది వచ్చిందని, మరి ముఖ్యంగా స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఆర్టీఈ కింద పర్సంటేజ్ ఉన్న అక్కడ అడ్మిషన్ రాలేదని, కట్టవరంలో రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారని తదితర అర్జీలు వచ్చాయి. ఎప్పుడు గమనిస్తున్న విధంగానే ఈ వారం కూడా మాచర్ల గోపాలకృష్ణమూర్తి గారు, వారి వైఫ్ సామ్రాజ్యం గారు కొడుకు సరిగ్గా చూడట్లేదు రాము అని ఒక గ్రీవెన్స్ వచ్చింది. ఈ గ్రీవెన్స్ విషయంలో వారికి కొడుకును పిలిచి కౌన్సిలింగ్ ఇద్దామంటే మళ్ళీ తల్లిదండ్రులే అట్లా కౌన్సిలింగ్ ఏం అవసరం లేదు, వారు మమ్మల్ని బాగా చూసుకునేలాగా చెప్పమని కూడా కోరారు. దీనికి అనుగుణంగా ఈ ఉన్న అర్జీలన్నిటి కూడా సంబంధిత శాఖలకు పంపించి నిర్ణీత సమయంలో పరిష్కరిస్తాం. ప్రత్యేకంగా తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే పిల్లలకు మాత్రం ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఇస్తాం చట్ట పరిధిలో. తెనాలిలో సంచలనం రేకెత్తించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. పరిమి రోడ్డులో ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళలు రాజేశ్వరి, అంజమ్మలను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో కీలక సూత్రధారి మార్చిపేటకు చెందిన ఇన్సూరెన్స్ ఏజెంట్ పెరవలి కుసుమకుమారిగా పోలీసులు నిర్ధారించారు. ఆటో డ్రైవర్ గోపి మరో మైనర్ బాలుడితో కలిసి పక్కా ప్రణాళికతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు డీఎస్పీ బి జనార్దన్ రావు తెలిపారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ నిందితుల వివరాలను తెలిపారు. డొంకలో అప్పడాల కంపెనీపై భాగంలో ఉంటున్న వియ్యపురాళ్లైన రాజేశ్వరి, అంజమ్మల ఒంటిపై ఉన్న బంగారం, నగదు కోసమే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. కీలక సూత్రధారి కుసుమకు గతంలో ఇదే తరహాలో జరిగిన మరో హత్య కేసులో సంబంధం ఉన్నట్లు చెప్పారు. జంట హత్యల కేసు విచారిస్తుండగా గతంలో చేసిన మరో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన 3 టౌన్ సిఐ రమేష్ బాబుతో పాటు సిబ్బందిని డీఎస్పీ జనార్దన్ రావు అభినందించారు. వీరు ఇద్దరు కూడా ఓల్డేజ్ పీపుల్, ఇద్దరు 2 కిందనో పోర్షన్ పైన పోర్షన్ ఉంటుంది. పై పోర్షన్లో వీళ్ళు ఉంటారు. కింద పోర్షన్లో
3 years బ్యాక్ ఒక అప్పడాల కంపెనీ, పాపడ్ తయారు చేసే కంపెనీ ఉండేది, అది క్లోజ్ అయింది. అది అద్దెకిస్తామని వాళ్ళు చెప్పడంతో అదే ఏరియాలో నివాసం ఉంటున్న ఈ ముద్దాయిలైన ఇల్లా గోపి, కుసుమ్ కుమారి వీళ్ళు ఈ చనిపోయిన వారు అక్కడ 40 సంవత్సరాలు బట్టి ఉంటున్నారు. వీళ్ళు కూడా అదే ఏరియాలో 25 సంవత్సరాలు బట్టి నివాసం ఉంటున్నారు. వీళ్ళకి ఆర్థిక బాధలు, అప్పులు ఉన్నాయి. అప్పుల్ని తీర్చడానికి సులువైన మార్గం ఏంటంటే ఒంటరి మహిళలు ఉంటారు, వాళ్ళు వృద్ధులు, ఎటువంటిగా ఎదుర్కోరు. వాళ్ళైతే ఈజీగా మనం ఆ బంగారం, మెడలో గొలుసులు, చేతికి గాజులు, చెవిదిద్దులు ఇవన్నీ ఉండడం చూశారు ఆ ఏరియా వాళ్ళే కాబట్టి. వారినైతే ఈజీగా మనం టెస్ట్ చేయొచ్చు అనే విషయం మీద వాళ్ళు ప్లాన్ చేసుకొని రెక్కీ చేసుకున్నారు. ఇందులో గమనించదగ్గ విషయం ఏంటంటే చనిపోయిన వారికి కూడా వీళ్ళు, ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళకి ముద్దాయిలు ఇద్దరు కూడా బాగా వెళ్ళనోను. ఎందుకంటే అదే ఏరియాలో తిరుగుతూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. వాళ్ళు అది ఆపర్చునిటీగా తీసుకున్నారు. అంటే బాగా తెలిసిన దాని మీద ఆపర్చునిటీగా తీసుకొని ఫస్ట్ ఈ ముద్దాయి కుసుమ్ కుమార్ వెళ్ళి అద్దెకిస్తానన్నారు కదా, మాకు తెలిసిన వారికి అద్దెకి కావాలి, కింద రూమ్ చూపించమంటే ఆ పెద్దారు ఇద్దరు కూడా తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన దాని వెంటనే ముద్దాయిలు ఇద్దరు ఇంకో వెనకాల ఉన్న ముద్దాయిలు వెళ్ళి వాళ్ళని అటెంప్ట్ చేశారు. వాళ్ళు ఎదురు తిరిగే క్రమంలో అక్కడ ఉన్న అప్పడాల కంపెనీకి ఉన్న పాత సామాన్ల నుంచి ఒక కాటారాయి తీసి తల మీద కొట్టి ఆవిడని చంపేయడం జరిగింది. ఆవిడ మెడలో గొలుసు కూడా తీసుకోవడం జరిగింది. రెండో ఆవిడ చేతికి గాజులు ఉన్నాయి, ఆ గాజులు కూడా తీసుకొని వీళ్ళు ఎస్కేప్ అయిపోయి ఇమీడియట్గా దాన్ని తాకట్టు పెట్టారు, డబ్బులు తీసుకున్నారు, అప్పులు తీర్చుకున్నారు. మాకు సీసీ ఫుటేజ్లో వచ్చిన వివరాలతో వాళ్ళని నిన్న అరెస్ట్ చేశాము. వారిని ఇందులో ఒక జొన్నాయిలు కూడా, ఆటో ఉపయోగించి నేరంలో పాల్గొన్న వ్యక్తి జొన్నాయిలు కూడా, అంటే 17 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి కూడా పాల్గొన్నాడు. అతన్ని కూడా బాల నేరస్తుల కోర్టులో పెట్టి వీళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే నేరస్తులు ఎవరో ఇంతకుముందు నేరాలు చేసిన వాళ్ళు కాదు, పాత ముద్దాయిలు కూడా కాదు. అవకాశం, బంగారం ధర పెరిగింది, వాళ్ళకున్న ఆర్థిక బాధలు, వీళ్ళు ఒంటరిగా ఉంటారు అని తెలిసిన వాళ్ళే ఈ హత్యలు చేశారు తప్పితే వీళ్ళు మీరు చెప్పినట్టుగా బందిపోటు దొంగలు కానీ ముఠా నాయకులు ఏం కాదు. తెనాలి పట్టణంలో ఉన్న అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరిని నమ్మొద్దు, మీరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి, అలారం సిస్టమ్ పెట్టుకోవాలి. మన ఇంటివైపు, మన రోడ్లోనే, మన పరిసరాల్లో ఉన్న వాళ్ళే కదా అని మీరు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు. వీళ్ళు అవకాశవాదం తీసుకొని దొంగతనాలు చేయడం, ఎదురు తిరిగితే చంపేయడం జరుగుతూ ఉంది. ఇది తప్పితే ఈ కేసులో డిస్క్లోజర్ పెద్దగా మాకు అనిపించలేదు. మీరందరూ కూడా, వృద్ధులందరూ కూడా చక్కగా మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి, డోర్ లాక్ సిస్టమ్ పెట్టుకోవాలి. పరిచయస్తులు వచ్చినా కూడా 1-2 సార్లు క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయకుండా డోర్లు తీసాక మాకు తెలిసిన వాళ్ళు వచ్చారని తీస్తే వాళ్ళే ఈ నేరాలు చేస్తున్నారు. అద్దెకి ఇస్తామని బోర్డులు పెడుతున్నారు, కొత్త వ్యక్తి వస్తే అద్దెకి ఆశపడి చూపిస్తున్నారు. ఇలాంటి పనులు మానుకోండి. వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. 12 అంశాలకు ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వం ఆడిన 3 ముక్కలాటతో అందరూ భయపడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంస్థలు భూ కేటాయింపులకు అప్లై చేసుకుంటున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. రాబోయే 3 నెలల్లో భూములు కేటాయించిన సంస్థలు నిర్మాణాలు చేపడతాయని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో పిలిచిన అన్ని టెండర్స్ కు పనులు మొదలయ్యాయని వివరించారు. 1.5 మంత్లో ఒకరు, 2 మంత్స్లో మరొకరు, 2.5 మంత్లో ఒకరు, 3 మంత్స్లో 11 మంది, 4 మంత్స్లో 6, 5 మంత్స్లో 2. ఈ విధంగా యాక్చువల్గా అందరి దగ్గర షెడ్యూల్ తీసుకున్నాం. ఆ షెడ్యూల్ ప్రకారం సిఆర్డీఏ కమిషనర్ గారు వాళ్ళ అధికారులు ఫాలోఅప్ చేస్తున్నారు. నేను అనుకోవటం వీళ్ళందరూ కూడా రాబోయే 2-3 నెలల్లో యాక్చువల్గా ఇవన్నీ కూడా టేకప్ చేసి టైం బౌండ్ ప్రకారం చేయకుంటే వాటిని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అమరావతిలో ఏదైతే టెండర్స్ ఇచ్చావో అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. దాదాపు 10,000 పైగా ఈరోజు వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ నేను అనుకోవటం ఈ యొక్క రెయినీ సీజన్ వర్షాలు కానీ లేకుండా ఉంటే ఈ మంత్ ఎండింగ్ కంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్కి దాదాపు 20,000 మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తుంటారు. కొలిపర మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన చప్పిడి సంధ్యారాణి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో సంధ్యారాణి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. బాధిత కుటుంబానికి తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో జక్క బ్రహ్మయ్య, చెలంచెర్ల అంజి, సిహెచ్ రాజశేఖర్, జంపాల దుర్గా, సంధ్యారాణి తల్లిదండ్రులు, పెరుగు ధనలక్ష్మి ప్రసాద్ మరియు షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి అందేశ్య, న్యాయవాది కనపతి బెనహర్, పీకేఎస్ జిల్లా కమిటీ సభ్యులు ఎన్ పోతురాజు, కేఎన్పీఎస్ సభ్యులు రావూరి రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోవాలి, అలాగే ఎడం చేయి పైకి తీసుకుంటూ రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోవాలి, అలాగే ఎడం చేయి పైకి తీసుకుంటూ రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోవాలి, అలాగే ఎడం చేయి పైకి తీసుకుంటూ రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోవాలి, అలాగే ఎడం చేయి పైకి తీసుకుంటూ రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోవాలి, అలాగే ఎడం చేయి పైకి తీసుకుంటూ రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోవాలి, అలాగే ఎడం చేయి పైకి తీసుకుంటూ రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోవాలి, అలాగే ఎడం చేయి పైకి తీసుకుంటూ రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోవాలి, అలాగే ఎడం చేయి పైకి తీసుకుంటూ రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోవాలి, అలాగే పైకి తీసుకుంటూ రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోవాలి, అలాగే ఎడం చేయి పైకి తీసుకుంటూ ఈ అమ్మాయిని అధిక కట్నం తీసుకురావాలని నిరంతరం వేధించారు. కట్నం తీసుకురాకపోతే మా వాడికి రెండో పెళ్లి చేస్తాం, నువ్వు నీ బిడ్డలు చచ్చిపోండి, మీరు మీ బిడ్డలు చచ్చిపోతే మా వాడికి రెండో పెళ్లి చేస్తాం, లక్షల కట్నం ఇస్తామంటున్నారని చెప్పేసి వేధించారు. వాళ్ళ వేధింపులకి ఆ అమ్మాయి లొంగకుండా తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడి పెద్దలతో పంచాయతీ చేసి పరిష్కారం చేసిన తర్వాత కూడా వాళ్ళ వైఖరి మారలేదు. ఈ మధ్యకాలంలో ఆ అమ్మాయి ఇంట్లో 70,000 రూపాయలు దొంగతనం చేసిందనే ఆరోపణ చేసి నెపం మోపి ఆ అమ్మాయిని అవమానకరంగా మాట్లాడి నువ్వు చావు నువ్వు చస్తేనే మా కుటుంబం బాగుపడుతుందని చెప్పేసి వీళ్ళు నిరంతరం వేధించడం వల్ల 24/4/2025న ఆ అమ్మాయి ఒంటిపై డీజిల్ పోసుకొని తగలబెట్టుకుంది. తల్లిదండ్రులు వచ్చి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి మెరుగైన వైద్యం కోసం గుంటూరుగా హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేస్తూ ఉంటే 43 రోజులు మృత్యుతో పోరాడి ఆ అమ్మాయి ఈ నెల 5వ తేదీన చనిపోయింది. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని పై నిందితులపైన ఎవరైతే 4 ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ మీద 304B సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కుల నిర్మూలన పోరాట సమితిగా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు జూన్ 25వ తేదీన పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల గుంటూరు పర్యటనకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని డాక్టర్ చందు సాంబశివుడు పిలుపునిచ్చారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యకర్తలతో కలిసి ఆయన మాట్లాడారు. సమస్యలను ప్రత్యక్షంగా షర్మిలకు తెలియజేసే అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సాంబశివుడు పేర్కొన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని, మళ్లీ రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, దీనికి ప్రజలు సహకరించాలని తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య సిస్టర్, టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కల్లపూడి బుల్లయ్య, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, స్టీవెన్ బాబు, అయ్యప్ప, కె కోటేశ్వరరావు, సుబ్బారావు, కార్తీక్, వీరాస్వామి, కృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 25వ తారీఖు నాడు ఈ నెల అంటే రేపు కాక ఎల్లుండు మా
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు రాష్ట్రం మొత్తం టూర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి రాష్ట్రం మొత్తం తిరుగుతూ అందులో భాగంగా మన గుంటూరు జిల్లాకి 25 జూన్ అంటే ఎల్లుండి బుధవారం నాడు మధ్యాహ్నం 2:30 గంటలకు గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వస్తున్నారు. అక్కడ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరితో కూడా ప్రస్తుత పరిస్థితులు, పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద సమావేశం నిర్ణయిస్తున్నారు. దానికి గాను మన తెనాలి నియోజకవర్గం నుంచి, మన తెనాలి నియోజకవర్గం మనకందరూ తెలుసు, మన తెనాలి ఏరియా ఎప్పుడు 150 సంవత్సరాల నుంచి పట్టేల్ ఏరియా, చాలా తెలివిగల్లాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి వెనక ఈ విభజనకు ముందంతా కూడా కంచుకోటగా ఉండేది. అలాంటి కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయడం కోసం మన ప్రజలు కూడా, మన ప్రాంత ప్రజలు కూడా రేపంటే ఎల్లుండి 25వ తారీఖు నాడు విరివిగా వచ్చి పాల్గొని మీ యొక్క సలహాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నామంటే ఒక 2 ఉదాహరణలు చెబుతాం చూడండి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఏదో ప్రాంతీయ పార్టీయో లేకపోతే ఒక కులానికి సంబంధించింది కాదు. కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు అన్నిటితో కలిపి గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేయండి. మిగతా అన్ని పార్టీలు ఇన్క్లూడింగ్ వైసీపీ, టీడీపీ, ఒక సిపిఎం తప్పితే అన్ని పార్టీలు విభజించమన్న తర్వాత విభజిస్తే దానివల్ల ఇప్పుడు మన గుంటూరు కృష్ణా జిల్లాలో ప్రియతమ నాయకురాలు కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు పర్యటనలో గుంటూరు జిల్లాకు వస్తున్నారు 25వ తారీఖు బుధవారం నాడు. కావున కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ డాక్టర్ గారి అభిమానులు ఇవాళ ప్రజల్లో కాంగ్రెస్ మీద అభిమానం ఉంది కానీ బయటపడితే ఏమవుతుందో అనే ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటిది ఇబ్బంది ఏమవద్దు. ఇన్ని సంవత్సరాల్లో అత్యధిక సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ మధ్యలో ఈ 15 ఏళ్ళు వేరే ప్రభుత్వాలు పరిపాలించినాయి కానీ అత్యధికంగా పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇది మన రాష్ట్ర తీసుకొచ్చింది కూడా కాంగ్రెసే. ఇన్ని డెవలప్మెంట్లు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి తిరిగి మన అందరం కూడా సమైక్యంగా చేరి కాంగ్రెస్ పార్టీని. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ రకాల సమస్యలపై పలు అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెనాలి పురపాలక సంఘం నందు గ్రీవెన్స్లో 3 ఇంజనీరింగ్ సెక్షన్, టౌన్ ప్లానింగ్ విభాగం సంబంధించినటువంటి కంప్లైంట్స్ రావడం జరిగింది. దానికి సంబంధించి అన్నీ కూడా వెంటనే పరిష్కరించడానికి కానీ అవకాశం ఉంది, వెంటనే పరిష్కరిస్తాము. అలాగే ఇంకేమన్నా గ్రీవెన్స్లో మా దృష్టికి రావటం కానీ మాకు వచ్చిన వెంటనే 24 అవర్స్లో వాటిని పరిష్కరించటకు మేము రెడీగా ఉన్నామని మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే తెనాలి పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య భాగంలో ఈరోజు భవనవారి వీధి, తర్వాత ప్రకాశ రోడ్డు ఏరియాలందు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేయడం జరిగింది. దానిలో ప్రజలకు అక్కడ మురుగుగాల సమస్యలు లేకుండా చేయడం జరిగింది. ఇంకా ప్రతి నిత్యం ఇలాగే మెయింటెనెన్స్లో చేస్తాం. దయచేసి ప్రజలందరూ కూడా, వివిధ వ్యాపార వర్గాలుగా ఉన్న ప్రజలు కూడా పూర్తిగా మాకు సహకరించమని కోరుకుంటూ ఉన్నాం. వాటిలో మురుగుగాలలో మీ డీసిల్టేషన్ జరిగిన తర్వాత వ్యర్థాలు కానివ్వండి, మీ ఇంట్లో ఉపయోగించినటువంటి మట్టి కానివ్వండి, అంటే బిల్డింగ్ మెటీరియల్ కానీ అలాంటివి కూడా కాలువలో పడకుండా తగు చర్యలు తీసుకోండి. ఈ వర్షాకాలం సీజన్లో మనకి కాలువలకు ఏదైనా అడ్డం పడితే నీటిపారుదలకు చాలా అంతరాయం ఉంటుంది. ఆ అంతరాయం ఉండకుండా ఉండాలి అంటే మీరు మాకు సహకరిస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటర్, రెయినీ వాటర్ కానీ ఏదైనా మనకు సమస్య లేకుండా చేస్తాము. అలాగే దోమల నివారణ కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా ప్రతి నిత్యం ప్రతి వార్డులో 40 వార్డులో 40 స్ప్రేయర్స్తో అన్ని వార్డులో స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా మేము చేసే చర్యలకు మీరు కూడా సహకరించమని చెప్పని మీ అందరిని కోరుతూ, మీకు పారిశుద్ధ్యంపై కానీ ఏదైనా అవగాహన, ఏదైనా మీకు సమస్యలు వస్తే వెంటనే మా దృష్టికి తీసుకురండి, వెంటనే వాటిని పరిష్కరిస్తాం. ఇది పూర్తిగా మేము తీసుకోబోయే చర్యలు. కాబట్టి మన పట్టణంలో మన సంబంధిత మంత్రివర్యులు గారు కూడా, మనోహర్ గారు కూడా పట్టణంలో ఎక్కడ పారిశుద్ధ్యంలో కానీ ఎక్కడ ఏ లోపం ఉండకూడదని చెప్పని మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందుపై పురపాలక సంఘం తరఫున ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. చైర్పర్సన్ గారు మరియు మేము అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాం.
దయచేసి ప్రజలందరూ సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వృద్ధుల జంట హత్యల కేసులో నిందితుల అరెస్ట్, వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్దన్ రావు. జూన్ 25న గుంటూరులో జరిగే వైఎస్ షర్మిల పర్యటనను విజయవంతం చేయాలి. తెనాలి అసెంబ్లీ కన్వీనర్ చందు సాంబశివుడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.